హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ ఇక్ష్వాకులు. ఫస్ట్ ఇంట్రడక్షన్ గురించి తెలుసుకుందాం. శాతవాహనుల తర్వాత ఆంధ్రదేశంను పరిపాలించారు ఇక్ష్వాకులు. తర్వాత వీరి రాజచిహ్నం సింహం. ఇక్ష్వాక రాజ్య స్థాపకుడు ఎవరు అంటే వాసిష్ఠీపుత్ర శ్రీశాంతమూలుడు. ఇక్ష్వాకులు విజయపురిని రాజధానిగా చేసుకుని పరిపాలించారు. వీరి రాజభాష ప్రాకృతం. వీరి అధికారిక మతం శైవం. ఇది ఫ్రెండ్స్ ఇంట్రడక్షన్. తర్వాత ఇక్ష్వాకుల యొక్క హిస్టరీ. శాతవాహనుల చివరి రాజు మూడవ పులోమావి. అయితే ఈ శాతవాహనుల యొక్క చివరి రాజు మూడవ పులోమావి మీద తిరుగుబాటు చేసింది వాసిష్ఠీపుత్ర శ్రీశాంతమూలుడు. ఇతను శాతవాహనులకు సామంతుడుగా ఉండేవాడు. నాగార్జున కొండను ఆక్రమించి రాజధానిగా చేసుకొని ఇక్ష్వాక రాజ్యంను స్థాపించాడు. శాతవాహన రాజ్యం చాలా విస్తారమైనది. శాతవాహనుల సామ్రాజ్యంలో ఒక భాగం ఆంధ్రదేశం. శాతవాహనుల తర్వాత ఆంధ్రదేశంను ఇక్ష్వాకులు పరిపాలించారు. తర్వాత ఈ ఇక్ష్వాకుల గురించి మరింత డీప్గా చూద్దాం. ఇక్షు అనగా చెరకు అని అర్థం. పురాణాల ప్రకారం ఇక్ష్వాకులు 7 రాజులు 100 సంవత్సరాలు పాలించారు. కానీ శాసనాల ప్రకారం 4 రాజులు 80 సంవత్సరాలు పరిపాలించారు. ఇక్ష్వాకుల గురించి తెలుపు శాసనాలు: అల్లూరి శాసనం, నాగార్జునకొండ శాసనం, మంచికల్లు శాసనం, గుమ్మడిదరు శాసనం. భారతదేశంలో మొదటిగా దేవాలయాలు నిర్మించినది ఇక్ష్వాకులు. పురాణాలు వీరిని శ్రీపర్వతీయ ఆంధ్రులు అని వర్ణిస్తాయి. వీరు శాతవాహనులకు సామంతులు కాబట్టి వీరిని ఆంధ్రభృత్యులు అని కూడా పేర్కొంటారు. తర్వాత వీరి జన్మస్థలం గురించి. ఇక్ష్వాకులు ఉత్తర భారతదేశానికి చెందినవారు అని బూలర్, రాప్సన్ చెప్పగా, తమిళులు అని గోపాలాచారి, కన్నడవారు అని హెగేల్, ఆంధ్రులు అని బిషప్ కాల్డ్వెల్ చెప్పెను. అయితే ఇక్ష్వాకులు ఆంధ్రులు అని చెప్పిన బిషప్ కాల్డ్వెల్ ఈ విషయాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. తర్వాత రాజులు. ఇందులో మొదటి అతను వాసిష్ఠీపుత్ర శ్రీశాంతమూలుడు. ఇతను ఇక్ష్వాక రాజ్య స్థాపకుడు. ఇతని బిరుదులు: శతసహస్ర హలదాత, 1,00,000 నాగళ్లను దానం చేయడం వల్ల ఈ బిరుదును పొందాడు. మహాదానాధిపతి. ఇతను భూమి, బంగారం లాంటి ఎన్నో దానం చేయడం వల్ల ఈ బిరుదు పొందాడు. ఇతను చాలా యాగాలు జరిపించాడు. అందులో ముఖ్యమైనవి రాజసూయ యాగం, వాజపేయ యాగం, అశ్వమేధ యాగం. తర్వాత రెండవ రాజు వీరపురుషదత్తుడు. ఇతని బిరుదులు: శ్రీ పర్వతాధిపతి, దక్షిణ భారతదేశపు అశోకుడు. ఇతను వాసిష్ఠీపుత్ర శ్రీశాంతమూలుడు యొక్క కుమారుడు. ఇతను వేయించిన శాసనాలు: నాగార్జునకొండ శాసనం, జగ్గయ్యపేట శాసనం,
అల్లూరి శాసనం, అమరావతి శాసనం, ఉప్పుగుండూరు శాసనం. ఇతను బౌద్ధ మతం స్వీకరించి శైవ మతంను ద్వేషించాడు. ఇక్ష్వాక రాజులలో బౌద్ధ మతంను స్వీకరించిన ఏకైక రాజు వీరపురుషుదత్తుడు. తర్వాత యహువుల శాంతమూలుడు. ఇతను వీరపురుషుదత్తుడి కుమారుడు. ఇతని కాలంలో నిర్మితమైన దేవాలయాలు: అష్టభుజ నారాయణ స్వామి ఆలయం, కుమారస్వామి ఆలయం, నందికేశ్వర ఆలయం, పుష్పభద్ర నారాయణ స్వామి ఆలయం, నవగ్రహ ఆలయం, కార్తికేయుని ఆలయం, హారతీ దేవాలయం. అయితే ఇందులో నాగార్జునకొండలో నిర్మితమైన దేవాలయాలు ఏమిటంటే నందికేశ్వర ఆలయం, పుష్పభద్ర నారాయణ స్వామి ఆలయం, నవగ్రహ ఆలయం, కార్తికేయుని ఆలయం, హారతీ దేవాలయం. ఇతని పరిపాలనా కాలంలోనే మొట్టమొదటిగా సంస్కృతంలో శాసనాలు వేయబడ్డాయి. తర్వాత రుద్రపురుషదత్తుడు. ఇతను ఇక్ష్వాక రాజుల్లో చివరివాడు. ఇతను యహువుల శాంతమూలుడు యొక్క పెద్ద కుమారుడు. ఇతన్ని పల్లవ రాజైన సింహవర్మ ఓడించి రాజ్యాన్ని ఆక్రమించినట్లు మంచికల్లు శాసనం చెబుతుంది. గురజాల, నాగార్జునకొండ శాసనాలు ఇతని పాలన గురించి తెలుపుతున్నాయి. ఇంతటితో ఇక్ష్వాక పాలన ముగుస్తుంది. అది ఫ్రెండ్స్, ఇది పార్ట్ 1 మాత్రమే. తర్వాత ఈ రాజ్య పాలన గురించి తెలుసుకుందాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.